హలో అండి, మిమ్మల్ని బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ షారూస్ ఎవ్రీథింగ్. ఈరోజు నేను ఒక స్వీట్ రెసిపీ చేసి చూపిస్తానండి. అదేంటి అంటే పుట్నాల పప్పుతో హల్వా చేస్తున్నానండి. ఇది చాలా తక్కువ టైంలో చేసేసుకోవచ్చు, ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు అండి. దీనికి మనం కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. సో దానికోసం నేను మిక్సీ జార్ తీసుకుని 1 కప్పు పుట్నాల పప్పు తీసుకున్నానండి. ఈ పుట్నాల పప్పుని మనం మెత్తగా పౌడర్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలన్నమాట. 1 కప్పు పుట్నాల పప్పుకి 2 కప్పులు బెల్లం అయితే తీసుకోవాలండి. అలాగే నేనైతే 1.5 కప్పు బెల్లం తీసుకుని ఇంకొక 1/2 కప్పు షుగర్ తీసుకున్నానండి. షుగర్ ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు 2 కప్పులు బెల్లమే తీసుకోవచ్చు. సో 2 కప్పుల బెల్లానికి 2 కప్పులు వాటర్ వేసుకుని బెల్లం బాగా కరిగించుకోవాలండి. మనకి దీనికి ఎటువంటి పాకము అవసరం లేదండి, జస్ట్ మనకి బెల్లం కరిగితే సరిపోతుంది. ఇలా మనం బెల్లం కరిగించుకొని పక్కకు పెట్టుకోవాలన్నమాట. అలాగే మనకి ఎప్పుడైనా ఒక్కొక్కసారి స్వీట్ తినాలనిపిస్తుంది చూడండి, అలాంటి టైంలో ఈ రెసిపీని ఈజీగా చేసేసుకోవచ్చండి. చాలా తక్కువ టైంలో అయిపోతుంది. అలాగే టేస్ట్ కూడా చాలా కమ్మగా ఉంటుందండి. చూడండి, ఇప్పుడు బెల్లం అయితే కరిగిపోయింది కదా, దాన్ని పక్కకు పెట్టేసుకుని వేరొక ప్యాన్ తీసుకుని 1 కప్పు పుట్నాల పప్పు అని చెప్పాను కదండి, దానికోసం మనకి 1/2 కప్ నెయ్యి అయితే పడుతుంది. 1/2 కప్ నెయ్యి వేసుకుని అది వేడెక్కాక మనం మిక్సీ చేసుకున్న పౌడర్ ఉంది కదండి, అది వేసుకుని పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలండి. ఇది మనకి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తుంది. అప్పటి వరకు అయితే వేయించుకోవాలన్నమాట. అలాగే మనం ఇది వేగేటప్పుడు మంచి స్మెల్ వస్తుందండి, కమ్మగా చాలా బాగుంటుంది ఆ స్మెల్ మట్టికి. ఇప్పుడు ఇలా వేయించుకున్నాక ఇందులోకి మనం కరిగించుకున్న బెల్లం వాటర్ ఉన్నాయి కదండి, అవి మొత్తం వేసేసుకోవాలి. సో ఎటువంటి ఇసుక ఉండకుండా ఉంటుందని చెప్పి నేనైతే ఇలా వడపోస్తున్నానండి. ఇలా మొత్తం వాటర్ అంతా వేసేసి మనం ఇప్పుడు దీన్ని తిప్పుకుంటూ ఉండాలండి. ఎందుకు అంటే ఉండలు చుట్టకుండా ఉండటం కోసం మనం ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలండి. అప్పుడు మనకి ఈ మిక్చర్ గట్టి పడుతుందన్నమాట. చూస్తున్నారు కదా ఎలా గట్టి పడుతుందో. ఇలా మనం తిప్పుకుంటూ ఉంటే మనకి ప్యాన్ నుంచి సెపరేట్ అయిపోతుందండి. అప్పటి వరకు అయితే మనం కలుపుతూ ఉండాలండి. సో ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి, డెఫినెట్గా చాలా ఇష్టపడతారండి ఈ స్వీట్ని. లైట్ స్వీట్తో ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా కమ్మగా ఉంటుందండి. ఇప్పుడు స్వీట్ అయితే రెడీ అయిపోయింది, ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవటమే. సో మీకు కనుక ఈ స్వీట్ నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే రెసిపీ కూడా డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్ యూ.